ప్రియమైన శ్రోతలందరికీ సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన భగవాన్ భగవాన్ పతిత పావనరాం. మొత్తం 6 పంక్తులు గల ఈ భజన హిందీ భాషలో ఉంది. ఈ భజనలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని రాముడిగా కీర్తిస్తూ మనపై దయచూపమని, రక్షించమని వేడుకుంటున్నాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఏ విధంగా పలకాలో మనం తెలుసుకుందాం. భగవాన్ భగవాన్ పతిత పావన రామ్, दया करो दया करो दया करो भगवान पतित पावन राम. दीन दयालु परम कृपालु रक्षा करो भगवान. మీలో కొందరికి ఈ భజన ఏ రాగంలో ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. ఇది కర్ణాటక సంగీతంలోని కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో యమన్ అని అంటారు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శ్రుతి రిషభం, అంతరగాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుర్శ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇక ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశమైన ఈ భజనను పాడే విధానాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను మీకు పాడి వినిపించడం జరుగుతుంది. కనుక మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడండి. भगवान भगवान पतित पावन राम. 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 दया करो दया करो दया करो भगवान. 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 पतित पावन राम. पतित पावन राम. साई पतित पावन राम. साई पतित पावन राम. दीन दयालु परम कृपालु
दीन दयालु परम कृपालु दीन दयालु परम कृपालु रक्षा करो भगवान रक्षा करो भगवान साई कृपा करो भगवान साई कृपा करो भगवान 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 पतित पावन శ్రోతలందరూ చక్కగా ఈ భజనను అనుసరించారు కదూ. ఇక ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి భగవాన్ భగవాన్ పతిత పావనరాం. భగవాన్ అనగా భగవంతుడు అని అర్థం. మన స్వామివారు 1988 జనవరి 14వ తేదీన ఇచ్చిన ఉపన్యాసంలో భగవాన్ అనే పదాన్ని వివరించి చెప్తూ భగః అంటే సకల ఐశ్వర్యయుక్తుడు, భజింపబడు అర్హత గలవాడు, గా అనగా సకల సిద్ధి సంపన్నుడు, సృష్టి స్థితి లయకారకుడు అని అర్థం. కేవలం భా అనే అక్షరానికే సంభర్త భర్త అని 2 అర్థాలున్నాయి. సంభర్త అనగా ప్రకృతిని సాధనంగా తీసుకొని సృష్టి చేయగల శక్తి కలిగినట్టివాడు, సృష్టించినటువంటి ఈ జగత్తును పాలించేటువంటి అధికారం కలవాడు కనుకనే అతనికి భర్త అని 2వ అర్థం. మరో విధంగా భా అనగా కాంతి, ప్రకాశము, దీపము, తేజస్సు, జ్యోతి. గా అనగా వ్యాప్తి, వంతుడు అనగా సమర్థుడు అని, భగవంతుడు అనగా దివ్యమైన జ్యోతిని, ప్రజ్ఞానమనే జ్యోతిని, అద్వైత జ్యోతిని, అఖండ జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించేటువంటి అధికారం కలవాడు అని అన్నారు. తరువాతి పదం పతిత అంటే చెడు అలవాట్లకు లోనైన వ్యక్తి. మనలోని చెడు తలంపులు, చెడు మాటలు, చెడ్డ పనులు ఇవన్నీ కూడా మానవత్వాన్ని దూరం చేస్తాయి. పావన అంటే కడిగివేయటము, శుభ్రపరచటము, పవిత్రులను కావించటం. రామ్ అనగా మనందరికీ తెలిసిన రామావతారమైన శ్రీ రామచంద్రమూర్తి. రా ఆ అను అక్షరాల కలయికే రామ్. రా అక్షరము అగ్నిని, ఆ అక్షరము సూర్యుడిని, మా అక్షరం చంద్రుడిని తెలుపుతాయి. అగ్ని వలన మనలోని పాపములు దహించుకుపోతాయి. సూర్యుడి వలన మనలో ఉన్న చీకటి అనే అజ్ఞానము పోయి వెలుగు అనే జ్ఞానము లభిస్తుంది. ఇక చంద్రుడి వలన మన మనస్సుకు ప్రశాంతత ఏర్పడి ఎలాంటి అలజడులకు గురి కాకుండా ఆహ్లాదము, సంతోషము కలుగుతాయి. తరువాయి పంక్తి దయాకరో 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 భగవాన్. దయాకరో అనగా మాపై దయను చూపించండి, కరుణించండి అని అర్థం. భగవాన్ అనే పదానికి తరువాయి పంక్తికి అర్థాన్ని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కనుక ఆ తరువాయి పంక్తి దీనదయాళు పరమకృపాళు. దీనదయాళు అంటే దీనులపై దయను కలిగిన స్వామి అని అర్థం. పరమకృపాళు అనగా అంతులేని కరుణను చూపే ప్రభు అని అర్థం. కనుక ఈ పంక్తిలో మనం ఓ సాయి
మేము దీనులము. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. మాపై దయను, కరుణను చూపి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థిస్తున్నాం. ఇక చివరి పంక్తి, రక్షా కరో భగవాన్. రక్షా కరో అంటే రక్షించమని, కాపాడమని అర్థము. ఓ భగవాన్, మేము ఆపదలలో ఉన్నాము, మీరే మమ్మల్ని రక్షించండి అని భావము. ఈ భజనలో దయామయి, దీనబంధు అయిన సాయిరాముణ్ణి మనలోని పాపములు కడిగి కరుణతో మమ్మల్ని రక్షించమని మనం ప్రార్థిస్తున్నాం. ఈ భజనలోని భావాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. भगवान भगवान पतित पावन भगवान भगवान पतित पावन भगवान भगवान पतित पावन भगवान भगवान पतित पावन दया करो दया करो दया करो भगवान 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 पतित पावन पतित पावन साई पतित पावन साई पतित पावन दीन दयालु परम कृपालु दीन दयालु परम कृपालु दीन दयालु परम कृपालु दीन दयालु परम कृपालु रक्षा करो भगवान रक्षा करो भगवान साई कृपा करो भगवान साई कृपा करो भगवान 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 पतित पावन ఈ కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు సాయి కుల్వన్ సభామండపంలో పాడిన
ఈ భజనను మనం ఇప్పుడు విందాం. भगवान भगवान पतित पावन राम। भगवान भगवान पतित पावन राम। दया करो दया करो दया करो भगवान। दया करो दया करो दया करो भगवान। पतित पावन राम। दीन दयालु परम कृपालु। दीन दयालु परम कृपालु। रक्षा करो भगवान। साई कृपा करो भगवान। भगवान भगवान पतित पावन राम। दया करो दया करो दया करो भगवान। पतित पावन राम। दीन दयालु परम कृपालु। रक्षा करो भगवान। साई कृपा करो भगवान। भगवान भगवान